భాగ్యనగరం గడ్డ నా అడ్డ అంటున్న లేడీ సింహం అన్ని వర్గాల ప్రజలను భాష యాసలతో ఆకట్టుకుంటూ ప్రచారం. ఆజాద్కు అక్బర్కు ముచ్చటలు పట్టిస్తున్న వీరనారి. ప్రత్యర్థులకు అర్థం కాని విధంగా బీజేపీ స్ట్రాటజీ. ఓటమి ఎరుగని ఎంఐఎంకు మానవీయత సవాల్. అంతుచిక్కని వ్యూహాలతో పాత బస్తీలో బీజేపీ బాగా. బీజేపీ దెబ్బకు తొలిసారి ప్రచారం చేస్తున్న ఎంఐఎం. మీరు బ్రతికే ఉన్నా చంపేస్తారు. డెత్ సర్టిఫికేట్ సృష్టించి నకిలీ పత్రాలు తయారు. అమీన్పూర్ లో బయటపడుతున్న కళ్ళు బయలు కమ్మే నిజాలు. నకిలీ పత్రాలు సృష్టించి ఫ్లాట్లను కాజేసే ముఠాను జైలుకు పంపిన సంగారెడ్డి జిల్లా ఎస్పీ రూపేష్. విలేకరుల సమావేశంలో ముఠాగుట్టు రట్టు చేసిన జిల్లా ఎస్పీ. న్యాయపరంగా పోరాటం చేస్తాం. 4 వారాల గడువు కావాలని వినతి. ఎన్నికల తర్వాత వివరణ ఇస్తామని వెల్లడి. రేవంత్ తరపున లీగల్ టీం అప్పీల్. ఢిల్లీ పోలీసులకు నోటీసులపై కాంగ్రెస్ సమాధానం. కేసీఆర్ కు బిగ్ షాక్. ప్రచారంపై 48 గంటల పాటు నిషేధం. అనుచిత విమర్శలపై కాంగ్రెస్ ఫిర్యాదుతో చర్యలు తీసుకున్న ఎన్నికల సంఘం. 17 స్థానాలకు 528 మంది పోటీ. అత్యధికంగా సికింద్రాబాద్ లో 48 మంది పోటీ. అత్యల్పంగా ఆదిలాబాద్ బరిలో 12 మంది. ఇండిపెండెంట్లు 285 మంది పోటీ. ఎన్నికల డ్యూటీలో 155 కంపెనీల కేంద్ర బలగాలు. వివరాలు వెల్లడించిన రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్. ఢిల్లీ సుల్తానులకు లొంగను. రాజ్యాంగాన్ని మార్చేందుకు వ్యూహాలు. 400 సీట్ల లక్ష్యం వెనక రాజ్యాంగం మార్చే కుట్ర. హిందూ దేశంగా మార్చాలన్నదే ఆర్ఎస్ఎస్ విధానం. వాజ్పేయి హయాంలోనే వెంకటాచలం కమిషన్. తనను బెదిరించడానికి ఆగ మేఘాల మీద కేసులు. మీడియా సమావేశంలో సీఎం రేవంత్ సంచలన ఆరోపణలు. మనసు ఎమ్మెల్యేపై పోటీ ఎంపీపై. సికింద్రాబాద్ ఎంపీ స్థానంపై విచిత్ర పరిస్థితి. బరిలో 2 ఎమ్మెల్యేలు. ఎమ్మెల్యే పదవిపైన ఆసక్తి. ఎంపీగా పోటీపై ఇద్దరిలోనూ అయిష్టత. మొక్కుబడిగా ఎన్నికల ప్రచారం. పద్మారావు దానం తీరుపై కార్యకర్తలు అసహనం. 10 ఫలితాల్లో త్రివేణి ప్రభంజనం. 10 పాయింట్లు సాధించిన 71 మంది విద్యార్థులు. సమిష్టి కృషితో విజయం వరించింది. త్రివేణి పాఠశాల డైరెక్టర్ గొల్లపూడి జగదీష్. బాల్య వివాహాలకు పాల్పడితే కఠిన శిక్షలు. ఎక్కడైనా వివాహం జరిగే ప్రయత్నం చేస్తే చైల్డ్ లైన్ కు సమాచారం ఇవ్వాలి. వికారాబాద్ జిల్లా సంక్షేమ శాఖ అధికారి జ్యోతి పద్మ తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో సమీక్ష సమావేశం. అన్న అంటే నేనున్నానంటున్న షాద్నగర్ ఎమ్మెల్యే శంకర్. ఆపదలో ఆదుకున్న వాళ్ళు దైవంతో సమానం అంటారు. ప్రమాదంలో గాయపడిన యువకుడికి సీఎం రిలీఫ్ ఫండ్. గాయపడి కోమాలోకి వెళ్లిన వ్యక్తికి 10 లక్షల ఎల్ఓసి మంజూరు. ప్రమాద ఘటనను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లిన కాంగ్రెస్ యువ నాయకుడు పల్లె ఆనంద్ కుమార్. కోమా నుంచి కోలుకుంటున్న బాధితుడు. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు బుద్ధిరాజును భారీ మెజారిటీతో గెలిపించాలి. పిలుపునిచ్చిన బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచందర్. కాంగ్రెస్ మోసపూరిత మాటలు నమ్మకండి. మోడీ ప్రధాని కావాలంటే బీజేపీకి ఓటు వేయాలి. బీజేపీ భారీ రోడ్ షోలో బీజేపీ పార్లమెంటు అభ్యర్థి తాండ్ర వినోద్ రావు. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తున్న మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించండి. ఐఎఫ్టియు వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి అడ్డూరి రాజు. ఐఎఫ్టియు ఆధ్వర్యంలో ఘనంగా 138వ మేడ దినోత్సవం. మేడే స్ఫూర్తితో ఉద్యమించాలి. కార్మిక చట్టాల సవరణ ఉపసంహరించుకోవాలి. నర్సంపేట పట్టణ బిఆర్టీయు ఆధ్వర్యంలో ఘనంగా మేడ వేడుకలు. పట్టుకున్నారు, వదిలేశారు. ఇదే రెవెన్యూ అధికారుల తీరు. తెలంగాణ ప్రభుత్వం బ్యానర్ పేరుతో మట్టి అక్రమ రవాణా. అనుమతి లేదని పట్టుకున్నారు. ఫైన్ వేయకుండా వదిలేసిన సుల్తాన ఎంఆర్ఓ. ఈవీఎంలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి. ఎన్నికల నిర్వహణ సమర్థవంతంగా చేపట్టాలి. పోలింగ్ శిక్షణ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి. పాత నేరస్తులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసుకోవాలి. ఓటర్ను ప్రలోభ పెడితే కేసు నమోదు. ప్రజలందరూ నిర్భయంగా ఓటు వేసి ఓటింగ్ శాతం పెంచాలి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలి. కొత్తగూడెం జిల్లా పోలీస్ అధికారులతో ఎస్పీ రోహిత్ రాజ్. నిప్పుల వాన. ఉదయం నుంచే ఉగ్రరూపం. మధ్యాహ్నం వేడి గాలులు. వడదెబ్బతో 8 మంది మృతి. నల్గొండ జిల్లాలో అత్యధికంగా 46.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు. మరో 5 రోజులు మండుటెండలే. కాంగ్రెస్ లోకి ఇంద్రకరణ్ రెడ్డి. బారసకు మాజీ మంత్రి రాజీనామా. దీపదాస్ మున్షి సమీక్షంలో చేరిక. కేసీ వాసులు ఆల్ టైమ్ రికార్డు. ఏప్రిల్ 2.10 లక్షల కోట్లు. 12.4% పెరిగిన వసూలు. కేంద్ర ఆర్థిక మంత్రి క్రిషాంక్ వెల్లడి. పోలింగ్ టైం గంట పెంపు. ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకు. ఈసీ నిర్ణయం. ఉత్తర్వులు జారీ. రజకర్ల వారసులను ఓడించండి. హైదరాబాద్ కు ముక్తి కలిగించాలి. కాషాయ జెండా రెపరెపలాడించాలి. బీజేపీ గెలుపై 400 సీట్లలో హైదరాబాద్ ఒకటిగా ఉండాలి. హిందూ ముస్లిం అనే తేడా లేకుండా బీజేపీకి ఓటు వేయాలి. రోడ్ షోలో బీజేపీ అగ్రనేత కేంద్ర హోంమంత్రి అమిత్ షా. సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసిన కేసులో భారత సోషల్ మీడియా ఇన్ఛార్జ్ మన్నె క్రిషాంక్ అరెస్ట్. పంతంగి టోల్గేట్ వద్ద అదుపులో తీసుకున్న పోలీసులు. గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు పూర్తి. 36 కులాలను బీసీలో చేరుస్తాం. ఆ బాధ్యత నేనే తీసుకుంటా. మోడీ కేడీ మాటలు నమోదు. కుకట్పల్లి షేర్లింగపల్లి రోడ్ షోలో సీఎం రేవంత్.
చెయ్యని పనులకు చెల్లింపుల విద్యుత్ శాఖలో వెలుగు చూసిన వైనం బయటకు రాకుండా కప్పిపుంచేందుకు యత్నాలు తలలు పట్టుకుంటున్న అధికారులు విచారణ జరిపించాల్సిందేనంటూ ఒత్తిడి యాదాద్రి భువనగిరి జిల్లా విద్యుత్ శాఖలో బయటపడ్డ వైనం ఉద్యమానికి బలం బలగం కార్మిక వర్గమే మీ అండదండలు ఉన్నంత వరకు బారస పదిలం ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా దూసుకుపోదాం మేడే వేడుకల్లో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైనికుడిలా పని చేయండి డబుల్ డిజిట్ స్థానాలే మన లక్ష్యం దేశంలో 400 సీట్లు భాజపా లక్ష్యం తెలంగాణ అందులో కీలక భాగస్వామ్యం లక్ష్యం చేరుకునేలా పని చేయండి కేడర్ను అప్రమత్తం చేయండి సమన్వయంతో ప్రజలను కలవండి పార్టీ పార్లమెంటరీ కన్వీనర్లకు అమిత్ షా మార్గనిర్దేశం వారిగడ్డ పైనే పాక్ బుద్ధి చెబుతున్నాం ఉగ్రవాదాన్ని అణచివేస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వాలు బలహీనం మేము అలా కాదు భారత్ మారిపోయింది గుజరాత్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ